కారణభూతుడైన మా ప్రభువ, పరలోకమందున్న మా తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధానంకు మేమందరం వచ్చి ఉంటున్నాము తండ్రి. నాయన, గత వారం అంతయు మమ్మల్ని కాచి కాపాడి ఈ నిమిషం ఈరోజు సజీవ లెక్కలో పెట్టినావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. గొప్ప దేవ, మహిమగల దేవ, కృపగల దేవుడవు తండ్రి. నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులన్నావు తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది నాయన. కాబట్టి నాయన, మేమందరమును కూడా నాయన నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి ఘనపరచుటకు నీవిచ్చిన ఈ యొక్క సమయమును బట్టి వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. దేవా తండ్రి, వారందరూ మరి ఏ ఏ కష్టాలతో వచ్చి ఉన్నారో మీరెరుగుదురు నాయన. వారి హృదయాలను పరిశీలించి నాయన వారికి తగిన విధంగా నీవు సహాయం చేసే దేవుడవై ఉంటున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అనారోగ్యముతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. దేవా, లేమిలో ఉన్నవారిని నాయన దర్శించండి, వారి వారి అక్కర్లను తీర్చండి నాయన. దేవా తండ్రి, మరి మనసులో కష్టం పెట్టుకొని వచ్చిన వారిని కూడా మీరు దర్శించండి. వారి వారి కష్టాలకు నాయన మీరు నాయన సహాయము చేసి ప్రతిఫలమును వారికి అనుగ్రహింపజేయమని వేడుకొంచుంటున్నాము నాయన. మరి దేవా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ నామం కొరకై ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ యొక్క సహవాసములో ఇంకా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. మీ కల్వరి రక్తంతో ప్రతి ఒక్కరిని ప్రోక్షించండి, మీ పరిశుద్ధాత్మతో ప్రోక్షించండి నాయన. మరి దేవా, వాక్యము వినబోచుంటుండగా మా యొక్క హృదయాలను సిద్ధము చేసుకుని నాయన నీ వాక్యమును మేము అంగీకరించు నేల వలె మమ్మల్ని తయారు చేయమని వేడుకొంచుంటున్నాము దేవా తండ్రి. మరి మాట్లాడి బ్రదర్ను కూడా ఆశీర్వదించండి దేవా తండ్రి. ఆ వాక్యము మాకు అందరికీ కూడా ఎవరి ప్రాబ్లమ్స్ బట్టి వారికి తగిన రీతిగా మీరు వారికి ఓదార్పును అనుగ్రహింపచేసి నాయన ప్రతి ఒక్కరిని సంతోషముతో ఇక్కడి నుండి వెళ్ళుటకు సహాయం చేయండి దేవా. నీ కృప చాలును తండ్రి మాకు. నీ కృప మా వెంబడి ఉంటే నాయన మరి మేము ఎంతో సంతోషంగా నీ యొక్క సన్నిధికి వచ్చి ఉంటున్నామన్న సంతోషముతో, ఆత్మ నిబ్బరముతో తిరిగి ఇండ్లకు వెళ్ళుటకు సహాయం చేయమని వేడుకొంచుంటున్నాము. ఎల్షదాయ సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ యొక్క మహిమ కొరకు దేవా, నీ రాజ్యం కొరకు పాటుపడుటకు మాకు సహాయం చేయండి. నీ మహిమను ఇక్కడ కనపరిచి దేవా, సమస్త ఘనత మహిమ నీకే అర్పిస్తూ ఈ కొద్ది విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవుడైన దేవుడిని మనం ఆరాధిద్దాము, స్తుతిద్దాము, ఆయన నామంలో గణపడతాము. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు కాబట్టి మనం ఆయనను హృదయపూర్తిగా ఆరాధిద్దాము. హృదయపూర్తిగా మన నోటితో వాక్యం సెలవిస్తుంది, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను. అనేకుల మధ్య నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అన్న వాక్యంను మనం ఈరోజు ఎత్తపట్టుకుందాం. మనం ఈ వాక్యం ద్వారా మనం ఆయన దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆయన మనం చేసిన మేళ్లను బట్టి మనం ఆయనను స్తుతిద్దాం. దేవుడు వాక్యము మన మధ్య ఉన్నది, ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మండలతా, పవిత్రాత్మ మండలతా, ఆత్మ మండలతా, పవిత్రాత్మ మండలతా, పెంతెకోస్తే దిన్ సమాన్ ఆత్మ మండలతా, పెంతెకోస్తే దిన్ సమాన్ ఆత్మ మండలతా, గుమ్య
चलने लगे, लंगड़े चलने लगे, लंगड़े चलने लगे। यीशु मसीह के नाम से लंगड़े चलने लगे, यीशु मसीह के नाम से लंगड़े चलने लगे। आत्मा कुमारिपु, पवित्र आत्मा कुमारिपु, आत्मा कुमारिपु, पवित्र आत्मा कुमारिपु। पेंतीकोस्तु दिनము వలె ఆత్మ కుమారిపు, పెంతీకోస్తు దినము వలె ఆత్మ కుమారిపు, ఆత్మ కుమారిపు, పవిత్ర ఆత్మ కుమారిపు, ఆత్మ కుమారిపు, పవిత్ర ఆత్మ కుమారిపు। యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారిపు, పెంతీకోస్తు దినము వలె ఆత్మ కుమారిపు। గుడ్డివారు చూదురు, గుడ్డివారు చూదురు, గుడ్డివారు చూదురు, గుడ్డివారు చూదురు। యేసు క్రీస్తు నామమున గుడ్డివారు చూదురు, యేసు క్రీస్తు నామమున గుడ్డివారు చూదురు। చెవివారు విందురు, చెవివారు విందురు, చెవివారు విందురు, చెవివారు విందురు। యేసు క్రీస్తు నామమున చెవివారు విందురు, యేసు క్రీస్తు నామమున చెవివారు విందురు। కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు। యేసు క్రీస్తు నామమున కుంటివారు నడుతురు, యేసు క్రీస్తు నామమున కుంటివారు నడుతురు, యేసు క్రీస్తు నామమున కుంటివారు నడుతురు, యేసు క్రీస్తు నామమున కుంటివారు నడుతురు। హల్లెలూయా। మా దేవుడు ఎంత గొప్ప దేవుడండి, మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడిని మనము దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని బిగ్గరగా మనం ఈ కొత్త పాట పాడదాం। నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవరు, పరమును వీడి నాదని కాచిన నా ప్రభువారిని స్తుతించెదను। యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా। నీతో పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవరు, పరమును వీడి నాదరికి వచ్చిన నా ప్రభువారిని స్తుతించెదను। యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా।
నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సత్తుగా నన్ను మార్చి నా పేరుతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువబెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సత్తుగా నన్ను మార్చి కృపపై కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయ్యున్నా కృపపై కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకునకు తోడయ్యున్నా యెషూవా యెషూవా నా రాజు మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా సర్వం మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా రాజు మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా సర్వం మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా నిన్ను పోలిన వారెవరు నీతో సమముగా లేరెవరు పరమను వీడి నా దరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదన్ యెషూవా యెషూవా నా రాజు మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా సర్వం మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా రాజు మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా యెషూవా యెషూవా నా సర్వం మీరయ్యా యెషూవా యెషూవా హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభా స్తోత్రం నాయనా పరిశుద్ధానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా దేవా తండ్రి యేసయ్యా ఇదిగో దేవా మా యొక్క జీవితమును మా యొక్క హృదయం మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి యేసయ్యా దేవా నీవు దేవా తండ్రి దేవా పనికి రాని తీగలు దేవా తండ్రి మాలో ఉన్నట్లయితే తీసివేయండి ప్రభా దేవా పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మలచండి నాయన దేవాని యొక్క పాత్రగా మమ్మల్ని మలచండి ప్రభా దేవా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా యేసయ్యా స్తోత్రాలు ప్రభా దేవాని యొక్క అగ్నితో మమ్మల్ని కాల్చండి నీ యొక్క అగ్నితో మమ్మల్ని కాల్చండి ప్రభా దేవా యేసయ్యా దేవా స్తోత్రాలు ప్రభా దేవా మహోన్నతుడా మంచి కాపరి రాజుల రాజా ప్రభుల ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన యేసయ్యా నీవు గొప్ప దేవుడో ప్రభా శక్తిమంతుడవు నాయన అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మమ్మల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభా తండ్రి నడిపించండి దేవా యేసయ్యా స్తోత్రాలు 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 తండ్రి స్తుతులు ప్రభా ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా పరిశీరాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి పరికిరాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి ఫలించే ఆశనకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ
కాల్చుమా పరిశుద్ధాగ్నితో కాల్చుమా ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా ఆడుచున్నవి ఫలించే ఆశ నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా హల్లెలూయా 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 దేవా వందనాలు యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా కృపమయ దయామయ నీకు వందనాలు యేసయ్యా దేవా తండ్రి ఏ పాటి వారమని మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభా దేవా తండ్రి నీ యొక్క కృపతో దేవా నీ యొక్క ప్రేమతో దేవా మమ్మల్ని పిలిచి ఉన్నందుకు వందనాలు యేసయ్యా దేవా దేవా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవా తండ్రి మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన మా ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి యేసయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా దేవా నీవు చేసిన మేళ్లను బట్టి దేవా నీవు మాపై చూపించిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. కృపగల రాజా నీకు స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా నీకు వందనాలు ప్రభువా, మహిమాన్వితుడా నీకు స్తోత్రాలు ప్రభువా. శాశ్వతముగా నీ యొక్క ప్రేమను స్థాపించిన మా దేవానికి వందనాలు ప్రభువా. దేవా దేవా స్తోత్రాలు తండ్రి. దేవాని యొక్క నిబంధన ఎల్లప్పుడూ మా మధ్య ఉన్నందుకు వందనాలు ప్రభువా. దేవా నీవు మా పట్ల చూపించిన ప్రేమ దేవా తండ్రి, దేవా తండ్రి ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీకు దేవా తండ్రి మాకు అడ్డుగా ఉన్న ప్రతిదీ దేవా తండ్రి యేసయ్యా యేసయ్యా తీసివేసిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి దేవా యేసయ్యా 2000 సంవత్సరాల క్రితమే దేవా మమ్మల్ని దేవా ఎంచుకున్నావు ప్రభువా. దేవా నీ యొక్క బిడ్డలుగా దేవా తండ్రి నాయన నీ యొక్క బిడ్డలు దేవా తండ్రి మా కొరకు దేవా తండ్రి మా శాపాల కొరకు మా పాపాల కొరకు దేవా తండ్రి యేసయ్యా దేవా తండ్రి దేవా దేవా తండ్రి ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మేమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా. దేవా తండ్రి నాయన మేమందరము కూడి దేవా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా. దేవా అవును ప్రభా తండ్రి దేవా యేసయ్యా ఆరాధనకు దేవా తండ్రి నాయకుడమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవా మా యొక్క స్తుతికి యోగ్యుడమైనటువంటి దేవా నీకు స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. యూదా గోత్రము సింహమైనటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడు నీవై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. దేవా మమ్మల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా. వాక్యం వింటుండగా ప్రభా మీ యొక్క మాటలు సూచిగా తేటగా దేవా తండ్రి మమ్మల్ని మార్చే విధంగా ఉండాలన్న సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క వాక్యము దేవా రెండంచుల ఖడ్గమై దేవా తండ్రి ఖడ్గమైనటువంటిది దేవా నాయన నీకు వందనాలు ప్రభా. దేవా మమ్మల్ని మా యొక్క హృదయాల్ని దేవా మా యొక్క మనస్తత్వాన్ని మార్చేటట్టుగా ఉన్నది ప్రభా. దేవా స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడండి దేవా, మా యొక్క హృదయాన్ని నింపండి, మా యొక్క ఆత్మతో మీ యొక్క ఆత్మతో నింపండి దేవా. యేసయ్యా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. బలంగా వీచిన గాలి వంటిలాగా దేవా తండ్రి నాయన మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి యేసయ్యా. దేవా నీ యొక్క వాక్యంలో దేవా తండ్రి జీవం ఉన్నది దేవా. దేవా యొక్క జీవమును మాకు ఇచ్చినటువంటి దేవా నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రాలు తండ్రి. మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. దేవా వినగలిగిన చెవులను మాకు తెరవమని అడుగుచున్నాము తండ్రి యేసయ్యా. మీరు మాకు తోడండి దేవా తండ్రి. దేవా ఈ యొక్క సర్వీస్ అంతయు దేవా తండ్రి మాతో ఉండమని దేవా తండ్రి ప్రియుడు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన వారంలో కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధంగా కొనసాగుతాయి. గురువారం రోజు బాపూజీ నగర్ వారి కొరకు కేర్ సెల్ 7 గంటల నుంచి ఇక్కడ ప్రారంభం అవుతుంది. వచ్చి ఇక్కడ పాటలు పాడుకుని వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకుంటూ బలపడుతూ ఉన్నారు. మీరు స్వీయ జాగ్రత్తలు తీసుకుని రావాలని, ఇంకా అందరూ కూడా రావాలని విన్నవిస్తున్నాము. శుక్రవారం ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. శనివారం రోజు ఉపవాస ప్రార్థన 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇక్కడికి ప్రార్థనలో పాల్గొనాలి, ఉపవాస ప్రార్థనలో అని అంటే తప్పకుండా శనివారం రోజు రావాలని కోరుతున్నాము.
కానుకలు దశమ భాగాల కృతజ్ఞతార్పణల గురించి మిరియం సహోదరి ప్రార్థన చేస్తారు. మీ కుడి చేతితో పట్టుకున్నట్లయితే మిరియం సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప జోడ పరిశుద్ధులని కుదిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం, నీకే మహిమ ఘనత ప్రభావం నీకే తెలుసు నాయన. తండ్రి ఎంతగానో ప్రేమించి విమోచించి ఇంతవరకు కాపాడడానికి నీ కోట్ల కోట్ల స్తోత్రం ప్రభా. అయ్యా నీలాంటి వారి దేవుడు ఇక్కడ ఎవరు లేరు ప్రభా. నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చినాక ప్రభా. తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తుతి నాయన. తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బంధువులను, మా మిత్రులను ప్రభా, మా సంఘాన్ని ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించి ఇంతవరకు కాపాడడానికే నీకు నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క చెవులు విడిపించి వాళ్ళు కాపాడడానికే నీకు నా తండ్రి. గొప్ప రక్షకుడానికి స్తోత్రం కలుగాక. ఆకాశమందున్న ఆస్తిని నీ తండ్రి కలిసి ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా ఈ యొక్క దశమ భాగాలను దీవించండి, ఆశ్రయించండి, ప్రతి ఒక్కరి ప్రభా అభిషేకించండి, నూరంతగా పదిపజే ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మీరు విత్తుడితే ఏ పంట ఇస్తారో ఆ పంట మీరు కోతారని వాక్యం తెలుస్తుంది ఆయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి ఒక్క దశమ భాగాలు దీవించి ఆశ్రయించి అభిషేకించమని తండ్రి. మా సంఘం కూడా తండ్రి యేసుక్రీస్తు నామం తెరబడుతుందని నీకు వదిలిన తండ్రి. అయ్యా మీ కృప చూపించి మీ అర్థం చేపండి. అయ్యా ప్రతి బిడ్డ ఆశతో ఉన్నారు ప్రభా. ఆశపడపాటు తృప్తిపరిచి విరిగి నలిగే హృదయం ప్రతి ఒక్క బిడ్డ దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కృప చూపించమని తండ్రి యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good దేవుడు మంచి దేవుడు all the time. ఎల్లప్పుడు. God is good దేవుడు మంచి దేవుడు all the time. ఎల్లప్పుడు మంచి దేవుడు అయి God ఉన్నాడు. loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God cares for us. దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. We praise God for this gathering together of God's children together. దేవుని బిడ్డలందరూ కలిసి ఇలాగా చూడడం దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. God has great plan for each one of us. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మనందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. We are washed with the blood of Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో మన పాపములన్నీ కడిగి వేసుకున్నాము. Our ordinary people. మన మామూలు మనుషులము, జనాంగము, Extraordinary calling. కానీ అసాధారణమైన పిలుపులో మనం ఉన్నాము. హల్లెలూయా. We are in the light. మనము వెలుగులో ఉన్నాము. And we have to bring people in darkness into this marvelous light. మనము కూడా జనులను ఈ చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకుని రావాలి. Because they don't have a knowledge of the finished work of Jesus on the cross. ఎందుకంటే వారు యేసుక్రీస్తు వారు శిలువపై ముగించిన ఆ కార్యము యందు జ్ఞానము లేక ఉన్నారు. They are still in darkness. అందుచేతనే వారు ఇంకా చీకట్లో ఉన్నారు. So it is the responsibility of those who have experienced Jesus into their lives to give this gospel to others. ఎవరైతే ఈ బాధ్యత, మనకు ఒక బాధ్యత అప్పగింపబడింది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వారు ఈ బాధ్యత తీసుకుని వారిని దేవుని యొక్క వెలుగులోనికి తీసుకుని రావాలి. Hallelujah. హల్లెలూయా. We are the light of the world. మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాము. People without the knowledge of Jesus Christ are in darkness. ఎవరైతే యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము లేదో వారు చీకటిలో ఉన్నారు. After that there is no hope for them. ఆ తరువాత ఎటువంటి నిరీక్షణ లేదు. మరణము గురించి కానీ మరణం తర్వాత కానీ ఏమవుతుందన్న నిరీక్షణ లేదు. If you don't have the experience of forgiveness of sin through the blood of Jesus Christ, మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం శక్తి ఎరుగక మరియు పాప క్షమాపణ ఎరుగక ఉన్నట్లయితే we are forever separated from God. మనము ఎల్లప్పుడూ నిత్యత్వంలో దేవుని నుంచి వేరుపరచబడతాము. After that we will not go to God, ఆ తర్వాత మనం దేవుని యొద్దకు వెళ్ళలేము. but we'll be in darkness. మనం ఎప్పటికీ కూడా చీకట్లో ఉండిపోతాము. So this is the high calling of God which we have. మనకి ఉన్న ఉన్నతమైన పిలుపు దేవుని యొద్ద నుంచి ఉంది. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. He wants to forgive all of our sins. ఆయన మన పాపములన్నిటినీ కూడా క్షమించాలని కోరుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. If you turn to Genesis 1:26, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. then God said,
let us make man in our image, in our likeness, and let them have rule over the fish of the sea and the birds of the air, over the livestock, over the earth, and over all the creatures that move along the ground. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. Hallelujah. హల్లెలూయా. God has created a whole universe by the word of his mouth. దేవుడు ఈ సృష్టి యావత్తు కూడా ఆయన యొక్క నోటి మాట చేస్తూ సృజించారు. God said, let there be light, there was light. ఆ దేవుడు అన్నారు వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు So కలిగింది. the whole creation was completed in 6 days. ఈ సృష్టి యావత్తు కూడా 6 దినముల్లో పూర్తి అయింది. But God was not satisfied with that. కానీ దేవుడు దానిని బట్టి ఆయన సంతృప్తి పొందలేదు. He wanted, he create a man. He wanted to create a man. ఆయన ఒక మనుష్యుని తయారు చేయాలని కోరుకున్నారు. Man was created in the likeness of God, మనుష్యుడు దేవుని స్వరూపమందు in the image of God. దేవుని యొక్క పోలిక చొప్పున On తయారు behalf చేయబడ్డాడు. of God, he wants man to take care of the whole creation. దేవునికి బదులుగా, దేవునికి ప్రతిగా మనుష్యుడు ఈ సృష్టి అంతటిని కూడా చూసుకోవాలని ఆయన సృజించాడు. This is the high calling of God. ఇది దేవుని యొక్క అత్యున్నతమైన పిలుపై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The whole creation was created by God saying one word, let there be, let there be, let there be light, let there be sea, and everything was formed. దేవుడు ఎప్పుడైతే పలుకుతూ ఉన్నాడో వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది. వెలుగు మంచిదని చూసాడు. గొప్ప జ్యోతులు కలుగును గాక అన్నప్పుడు అవి కలిగినాయి. సముద్రములు దానిలో ఉన్న సమస్తం అలా అన్నీ కూడా దేవుడు మాట పలుకుతూ ఉన్నప్పుడు ఆయన సృజిస్తూ ఉన్నాడు. And after completing the creation, ఆ సృష్టి యావత్తు సృజించిన తరువాత he created man. ఆయన మనుష్యుని తయారు చేశాడు. Hallelujah. హల్లెలూయా. He said, let us make man in our image, in our likeness, and let them rule over, let them rule. Hallelujah. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము ఒక మనుష్యుని నరులను చేయుదము అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So God has he created man in his likeness, in his image. ఆయన యొక్క స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు తయారు చేశాడు. In his image means ఆయన యొక్క స్వరూపమందు అంటే God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. So, and the whole creation is different. It's not a spirit. ఈ సృష్టి అంతా కూడా అది వేరు, అందులో ఆత్మ తో లేదు. So God said, let us create man in our image. కానీ దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అని అంటున్నాడు. Our means God the Father, God the Son, and God the Holy Ghost. మన పోలిక అంటే మన అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. So he wanted to create man in his image. ఆ మన స్వరూపమందు మన పోలిక చెప్పున అంటే దేవుని స్వరూపంలో దేవుని పోలిక చెప్పున మనుషులను నరులను చేయదము అని అనుకున్నారు. What is the speciality of the likeness of God? దేవుని యొక్క పోలిక చొప్పున అంటే ఆ ప్రత్యేకత ఏమై ఉన్నది? He has created a whole universe, animals, plants, birds, reptiles, fishes, insects, everything. దేవుడు ఈ సృష్టి యావత్తును సృజించారు. అంటే జంతువుల్ని, సముద్రంలో సంచరించే వాటిని, పక్షులను, అన్నిటినీ, భూమి మీద పాకు వాటిని, సూర్యుడిని, సముద్రాలని మరియు నక్షత్రాలని సమస్తము ఆయన సృజించారు. ఆయన అన్నారు బాగుంది, మంచిది అని అన్నారు. But he found that something still is lacking. అక్కడ ఇంకా ఏదో ఒక కొరత ఉంది అని గమనించారు. In 26th verse, God said, let us make man in our image, in our likeness. 26వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అన్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా. He wants man
in the image of God. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున నరులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the image means God is a spirit. అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. The whole creation is just like that. Not a spirit. సృష్టి అంతా కూడా సృష్టి, అందులో ఆత్మ వాటిలో ఏమీ లేదు. It lives and it dies. అది జీవిస్తది, అది చనిపోతది. But the spirit is from God. కానీ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. There is no death for spirit. ఆత్మకి ఎటువంటి చావు లేదు, మరణం లేదు. Forever and ever అది and ever. ఎప్పటికీ నివసిస్తూ ఉంటది. So God wanted to create, let us make man in our image. దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని అంటున్నాడు. The creation consists of God the Father, God the Son and God the Holy Ghost. ఈ సృష్టి అంతా కూడా ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి చేసినది. Hallelujah. హల్లెలూయా. But he is not satisfied with కానీ that. దానిని బట్టి ఆయన సంతృప్తి పొందలేదు. కానీ He wants many children. ఇంకా ఎంతో మంది పిల్లలు కావాలని, కుమారులు కుమార్తెలు కావాలని కోరుకున్నారు. Hallelujah. హల్లెలూయా. The children should be in his likeness ఆ పిల్లలు ఆయన పోలిక చొప్పున ఉండాలి, and in his image. ఆయన స్వరూపంలో ఉండాలి. How can it be possible? అది ఎలాగ సాధ్యమవుతుంది? Whole world is created, ఈ లోకమంతా కూడా సృష్టింపబడింది, but God is a spirit. కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు. There is no spirit in any of the creation. ఈ సృష్టిలో ఎక్కడ కూడా ఆత్మతో నింపబడిన వారు ఎవరు లేరు. Hallelujah. హల్లెలూయా. Spirit, God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. He wanted to create man ఆయన in his మనుష్యుని image, ఆయన పోలిక చొప్పున సృష్టించాలని in his చూశాడు, likeness. ఆయన యొక్క స్వరూపమందు. So God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. The whole creation is created for some time, and all will die, and again ఈ సృష్టి recreation take place. ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడింది, కొంతకాలం ఉంటది, ఆ తర్వాత అవి నెమ్మదిగా గతించిపోతాయి. But spirit lives forever. కానీ ఆత్మ ఎల్లప్పుడూ నివసిస్తుంది. God said we'll make man in our image. దేవుడు అన్నాడు మనిషిని మన పోలిక చొప్పున తయారు చేద్దామన్నాడు. Means in the image of God. అంటే దేవుని యొక్క స్వరూపమందు. There is no death for the spirit. ఆత్మకి ఎటువంటి మరణము లేదు కాబట్టి Spirit lives forever and ever. ఆ ఆత్మ ఎప్పుడు నిత్యత్వంలో నివసిస్తూ ఉంటుంది. Only God is spirit. దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. So God has considered Father, Son and Holy Ghost. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిపి దేవుడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. But God wants many children. కానీ దేవుడు అనేకమైన కుమారులు కుమార్తెలు కావాలని కోరుకున్నాడు. Not one child. Jesus Christ and God the Father are three functions of the same God. ఆ ముగ్గురు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ముగ్గురు కలిసి ఒకే పనిని చేస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. He said, I want many sons. ఎంతో మంది కుమారులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. So first of all, he created man for that purpose. ఆ ఉద్దేశం చొప్పున దేవుడు మనుష్యుని తయారు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Man consists of body, soul and spirit. మనుష్యుడు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Yes, spirit. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. And created man with a spirit. మనుష్యుని ఆయన ఆత్మతో సృజించాడు. Spirit has no death. ఆ ఆత్మకి మరణం లేదు. So when man is created, the spirit in him has no death. సృజింపబడిన ఆ మనుష్యుడు, దేవుని పోలిన సృజించబడిన ఆ మనుష్యునికి ఆత్మ దేవుడు ఇచ్చాడు. ఆ ఆత్మకి మరణం లేదు. So that man will live for ever and ever. ఆ మనుష్యుడు ఎప్పటికీ నిత్యత్వంలో నివసిస్తూ జీవిస్తూ ఉంటారు. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. Man is a spirit. మనుష్యుడు ఆత్మ So అయి the ఉన్నాడు. man is like God, the Son of God. Hallelujah. అంటే మనుష్యుడు దేవుని యొక్క కుమారుని వలె ఉంటాడు. Hallelujah. Yes. Hallelujah. 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 Now, they are without sin.
పాపము లేకుండా First Adam and Eve were created. Hallelujah. మొట్టమొదట ఆదాము అవ్వలు సృజింపబడినప్పుడు They had no sin. వారి పాపము లేకుండా There ఉన్నారు. was no sin in the world. అప్పుడు లోకంలో కూడా పాపం They లేదు. do not know what is sin. పాపం అంటే ఏమైనదో వారికి ఎరుగరు. Everything was moved according to the perfect will and plan of God. ప్రతిదీ కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము పరిపూర్ణమైన ప్రణాళిక చొప్పున జరుగుతూ వచ్చాయి మరియు నడిపింపబడుతూ ఉన్నాయి. God wanted many children. దేవుడు అనేకమైన కుమారులు కుమార్తెలు కావాలని కోరుకుంటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When He created the spirit means it is His children. ఆయన ఆత్మని మనుషులలోకి పంపారు కాబట్టి ఆయన యొక్క కుమారుడై ఉన్నాడు. Because ఎందుకంటే God is the spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. So every spirit ప్రతి ఆత్మ only His sons and daughters. ఎవరైతే దేవుని ఆత్మచే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు. That is after sin is like that. But when they were created, Adam and Eve, they were completely righteous and holy. Hallelujah. ఎప్పుడైతే ఆదాము అవ్వలు సృష్టింపబడ్డారో వాళ్ళు పూర్తిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు, పాపరహితంగా ఉన్నారు. They were given freedom. వారికి పూర్తిగా స్వాతంత్రం ఇవ్వబడింది. With all their heart, they were obeying God. They do not know what is disobedience. వారు పూర్ణ హృదయంతో దేవునికి విధేయత చూపిస్తున్నారు. అవిధేయత అంటే ఏమిటో వారు ఎరుగరు. Hallelujah. హల్లెలూయా. But there is that Satan. అక్కడ సాతాను కూడా ఉంది. Satan knew that man has been given all the authority. సాతాను గ్రహించుకున్నాడు మనుషునికి సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి అని. Previously Satan also was in heaven. అంతకు ముందు సాతాను కూడా పరలోకంలో ఉండేది. It had all the authority. దానికి అన్ని సర్వాధికారాలు ఉండేవి. Under the rule and reign of the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పరిపాలన కింద దేవుని క్రింద ఉంటూ ఉండేవాడు. But at one moment of time she thought, why should I come under? Why I can't become independent? ఒక్క క్షణములో సాతాను అపవాది అనుకున్నాడు, నేను ఎందుకు దేవుని క్రింద ఉండాలి, నేనే ఎందుకు పెద్దవాడిని కావద్దు అని అనుకున్నాడు. So the very thought ఆ ఆలోచనే led his rebellion. అది ఎదురు తిరగబడేటట్లుగా చేసింది. So the holiness is lost. అక్కడ పరిశుద్ధత అనేది కోల్పోయాడు. Satan became a rebel of God. సాతాను దేవునికి వ్యతిరేకుడు అయిపోయాడు, ఎదురు తిరిగి It is for the first time separated from the light and the holiness. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క పరిశుద్ధత నుంచి వేరు చేయబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. God created man దేవుడు మనుష్యుని to సృజించాడు be holy. పరిశుద్ధుడిగా How ఉండునట్లుగా. long he lived like that we do not know. ఎంత కాలము అలాగా జీవిస్తూ ఉన్నాడో మనకి తెలియదు. Doing the perfect will and walk with God. ఆయన దేవుని పరిపూర్ణ చిత్తంలో ఉండి దేవునితో పాటు నడుస్తూ ఉండేవాడు. Then God said, let us make man in our image, in our likeness, and let them rule over the fields, over the sea, over the birds, and all the princes, malichas, sisters. 26వ వచనం మనం మళ్ళా చూసినట్లయితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనం నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. All authority has been delegated to man. సమస్తమైన అధికారము ఏలుదురు గాక అని చెప్పడం ద్వారా సమస్తమైన అధికారము మనుష్యునికి ఇవ్వబడింది. So as long as they obeyed the word of God, they were like God. వాళ్ళు ఎంత వరకు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించారో అంతవరకు వారు దేవునితో పాటు ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. So God created man in his own image. In the image of God he created him, male and female he created them. దేవుడు వారి తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. God blessed them and said to them, be fruitful. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి అన్నాడు. And God saw all that he had made last year,
and it was very good. ఆయన సృజించిన వాటన్నిటిలో మనుషుని చూసినప్పుడు అది చాలా బాగుంది అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Then we find, అక్కడ మనం చూస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. God, Satan rebelled against God, అపవాది సాతాను దేవునికి ఎదురు తిరిగి and he came and tempted Adam and Eve, సాతాను వచ్చి and అవ్వని శోధించింది. yes, he tempted Adam and Eve, hallelujah, Hallelujah. to rebel against God, దేవునికి ఎదురు తిరగమని to sin, hallelujah, శోధించాడు. hallelujah, హల్లెలూయా. to do what God has him to do, not to do. ఏదైతే మీరు చెయ్యవద్దు అని చెప్పాడో దేవుడు ఆ పనిని చేయనట్లుగా చేశాడు. What is it that God has asked Adam and Eve not to do? ఆదాము అవ్వలకి ఏమి చేయొద్దని చెప్పాడు? Not to eat the fruit. Only one fruit you don't eat. That's the fruit of ఒకే ఒక్క ఫలము తినవద్దు అని చెప్పాడు. yeah. God, proof of obedience to God is దేవునికి విధేయత చూపిస్తున్నారు అనడానికి రుజువు to ఏమైనదంటే do what God tells him to do. దేవుడు ఏది చేయమని చెప్పారో అదే చేయడము. I've given you authority నీకు అధికారం అనుగ్రహించాను over everything సమస్తము పైన except one thing. ఒక్కదానికి తప్ప. In that particular garden, ఆ ప్రత్యేకమైన వనంలో don't తోటలో take a particular fruit. ఆ పండుని తినవద్దు అని చెప్పాడు. That's what God told Adam and Eve. అదే దేవుడు చెప్పాడు. As long as you obey, నీవు ఎంతసేపు దానికి విధేయత you చూపిస్తావో will rule నీవు పరిపాలిస్తావు. on behalf of God, your God on the earth. Hallelujah. నీవు దేవునికి బదులుగా నీవు దేవునిగా ఉంటావు. Because you are obeying God and under the authority of God, the perfect will of God will be done on the earth. నీవు దేవునికి విధేయత చూపించినంత సేపు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో నువ్వు నిలిచి ఉంటావు. Only the forbidden fruit you should not eat. నువ్వు ఆ ప్రత్యేకమైన ఆ తోటలో ఆ పండుని నువ్వు తినవద్దు అని చెప్పాడు. Serpent has already fallen down. అప్పటికే అపవాది పడిపోయాడు. Now he knows that man has received all the authority. ఇప్పుడు Hallelujah. అపవాది గ్రహించాడు ఆ అధికారం అంతా కూడా మనుష్యునికి దేవుడు ఇచ్చేశాడు అని. And it will exist as long as he obeys God. అది ఆ అధికారము ఎంతవరకు మనుష్యుడు దేవునికి విధేయత చూపిస్తాడో అంతవరకు ఆ అధికారం ఉంటుంది అని గ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. So he prepared a nice plan. ఒక మంచి ప్రణాళిక వేశాడు. He tempted Adam and Eve అవ్వని ఆదాముని శోధించాడు. to eat the forbidden fruit. అది తినకూడని ఆ పండుని ఫలాన్ని తిన్నారు. Hallelujah. హల్లెలూయా. To eat the forbidden fruit. ఆ పండుని తిన్నారు. Adam and Eve fell into the temptation వారు ఆ శోధనలో పడిపోయారు. and ate the forbidden fruit. ఆ తినకూడని దానిని తిన్నారు. So that's the fall of man. అది మనుష్యుడు అప్పటి నుంచి పడిపోయాడు. Man, as long as they obeyed God, they had the authority. మనుష్యుడు ఎంతగా దేవునికి విధేయత చూపించాడో అతనికి అధికారం ఉన్నది. When he disobeyed God and obeyed Satan, ఎప్పుడైతే అవిధేయత చూపించి అపవాదికి విధేయత చూపించాడో he lost the sonship. అతని యొక్క కుమారుడిగా ఉండడం అని కోల్పోయాడు. Hallelujah. హల్లెలూయా. And Satan became the god of this world. అప్పుడు సాతాను ఈ లోకానికి దేవుడిగా అయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Satan started ruling the world from that time on. ఆ సమయం నుండి సాతాను ఈ లోకాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు. And man is fallen. మనుష్యుడు పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. So God didn't want to lose the whole creation because of the disobedience of man. మనుష్యుని యొక్క అవిధేయత వలన ఈ సృష్టి అంతా కూడా పడిపోయే స్థితిలో ఉంచదలుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So God has his own plan for restoration.
దేవుడు తిరిగి వారిని సమకూర్చడానికి ఆయన యొక్క సొంత ప్రణాళిక ఒకటి కలిగి ఉన్నాడు. Only one way. ఒకే ఒక్క మార్గం. Redemption is possible only in one way. విమోచనము అనేది ఒకే మార్గం ద్వారా వస్తుంది. That is through life. అది జీవము ద్వారా. Previously there was life. అంతకుముందు వారికి జీవం ఉండేది. By disobedience they came to death. ఆ జీవము అవిధేయత వలన అది మరణ స్థితికి వెళ్ళింది. Life is in one way. జీవము ఒకే మార్గంలో వస్తుంది. By blood. రక్తం ద్వారా. Hallelujah. హల్లెలూయా. Only blood can cleanse of all the sins. రక్తమే ప్రతి ఒక్క పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. If we see the composition of the blood also, మనము రక్తం యొక్క అది ఎలాగ ఉన్నాయి కణాలు అవన్నీ చూసినట్లయితే it కూడా consists of the red blood corpuscles and the white blood corpuscles. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. The white blood corpuscles work is తెల్ల రక్త కణాల యొక్క పని ఏమైందంటే to war against all that is extraneous. ఏదైతే బయట బాహ్యాటంగా కనిపిస్తుందో వాటన్నిటికి వ్యతిరేకంగా యుద్ధం చేయడమే వాటి పని. So the white corpuscles war and defeat all that infections and everything else. ఏదైనా ఒక చెడు కానీ ఏదైనా శరీరంలో ప్రవేశిస్తే ఒక క్రిములు కానీ ప్రవేశిస్తే వాటికి తో యుద్ధం చేసి వాటిని చనిపోయేటట్టు చేయడమే ఈ తెల్ల రక్త కణాల పని. What's the work of the red blood corpuscles? ఎర్ర రక్త కణాల పని ఏమైంది? It conveys the food, carries the food all over the body from the head to the foot to all parts of the తల body. నుంచి కాలి వరకు అన్ని అవయవాలకి ఆహారం తీసుకుని వెళ్తుంది ఎర్ర రక్త కణాలు. So these are the two things that sustain man. ఈ రెండు కూడా మనుష్యుని ఎప్పుడూ కూడా జీవంతో ఉండేటట్టు చేస్తాయి. This white blood corpuscles wars and destroys all that is not good. ఏదైతే మంచి కాదో ఏదైతే చెడు క్రిములు కానీ ఏదైనా ప్రవేశిస్తే ఈ తెల్ల రక్త కణాలు వాటితో యుద్ధం చేసి పోరాడి వాటిని చనిపోయేటట్టు చేస్తాయి. Hallelujah. హల్లెలూయా. So when man has fallen, మనుష్యుడు పడిపోయినప్పుడు only through the white blood corpuscles only what you call the inhibited extraneous matter is destroyed. బయట బాహ్యటంగా ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోయింది. Hallelujah. అవడానికి only white blood corpuscles. తెల్ల రక్త కణాలు మాత్రమే పనిచేస్తాయి. Hallelujah. Hallelujah. Only white blood. So blood, only through blood one can receive forgiveness of sins. రక్తం ద్వారానే పాపముల క్షమాపణ దొరుకుతుంది. Hallelujah. There is no other way. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. But God so loved the world. కానీ దేవుడు లోకం ఎంతో He ప్రేమించెను. didn't want man to be in a fallen state. మనుషుడు పడిపోయిన స్థితిలోనే ఉండడం దేవునికి ఇష్టం లేదు. In the Old Testament, He prepared a plan. పాత నిబంధన సమయంలో ఒక ప్రణాళిక వేశారు, సిద్ధపరిచారు. That is by shedding of the blood of innocent animal for our sins. Hallelujah. మన పాపముల నిమిత్తము పాప క్షమాపణ కొరకు జంతువులని బలిగా ఇచ్చేవారు, రక్తం We have చిందించేవారు. sinned, but the blood of, I told you, this power in the blood of Jesus. నేను ఇప్పుడు చెప్పాను దేవుడు యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉంది అని. So with that power, ఆ శక్తితో what you call the animals' blood was shed for forgiveness of sins. పాత నిబంధన సమయంలో జంతువుల యొక్క రక్తము చిందింపబడేది పాప క్షమాపణ నిమిత్తము. Hallelujah. హల్లెలూయా. And they were getting cleansed by whenever they confessed the sins, and the sins were forgiven by the blood of animals. Hallelujah. ఆ జంతువులు రక్తం ద్వారా ఎప్పుడైతే వారి పాపాలు క్షమించబడతారో ఆ రక్తం ద్వారా వారి పాపములని క్షమాపణ పొందేవారు. But it was not complete. అది సంపూర్ణం కాదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So man was not completely delivered. Hallelujah. పూర్తిగా మనుష్యుడు Because విడిపింపబడలేదు. it's only the blood of animals. ఎందుకంటే అవి జంతువుల యొక్క రక్తం కాబట్టి. Now God needs the blood of man. కానీ దేవుడు ఇప్పుడు ఒక మనుష్యుని రక్తము
ద్వారా అవుతుందని చూస్తున్నారు. It's only by the blood of man. అది మనిషిని రక్తం ద్వారానే అవుతుంది. But blood of man is all defiled. మనిషిని రక్తం అంతా కూడా అది అపవిత్రతతో నింపబడి ఉన్నది. Yes, because all men have sinned and come short of the glory of God. ఎందుకంటే మనుషులందరూ ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేక ఉన్నారు అని వాక్యం But చెబుతుంది. God still wants to save mankind. అయినప్పటికీ కూడా దేవుడు మనుషులందరినీ కూడా రక్షించాలని చూస్తూ ఉన్నారు. So he had no other job, ఇంకా వేరే no other way, no other way ఇంకా వేరే మార్గం ఏమీ లేదు దేవుని దగ్గర. except through man can be మనుషుని saved. ద్వారానే, మనుషుని రక్తం ద్వారానే పాప క్షమాపణ. But no man is fit enough because they are all sinning and under the bondage of sin. పాపము అనే బంధకంలో మనుషులందరూ పాపం చేస్తున్నారు కాబట్టి అక్కడ మనిషిని రక్తము అక్కడ ఇమర్చబడడం లేదు ఆ పని కొరకు. God had no other alternative. ఇంకా వేరే ఇంకొకటి ఏదైనా ఆలోచించరా? All men have sinned and come short of the glory of God. ఎందుకంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకుండా ఉన్నారు. The blood of animals is only temporary. ఈ జంతువుల యొక్క రక్తము కొంతవరకే అక్కడ కొంతవరకే మనకి సహాయం చేస్తుంది. Hallelujah. Hallelujah. So for complete cleansing of all the blood of all the sins of mankind, మనుషులందరి యొక్క పాపములు పూర్తిగా క్షమించబడాలి, విమోచింపబడాలి అని అంటే వారు it needs the blood of man. మనుషుని రక్తమే కావాలి. But all men have sinned. కానీ మనుషులందరూ పాపం చేశారు. So God still loves man. దేవుడు మనుషుల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. Why he loves man is ఎందుకు మనుషుల్ని ఎందుకు he has ప్రేమిస్తున్నాడు అంటే created man in his own image, ఆయన యొక్క పోలిక చొప్పున మనుషుని తయారు చేశాడు. in his likeness, ఆయన యొక్క స్వరూపమును for తయారు his చేశాడు. glory. ఆయన యొక్క మహిమార్థమై చేశారు He is కాబట్టి not satisfied with one son, the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిని ఒక్క కుమారుని బట్టి దేవుడు తృప్తి కలిగి ఉండలేదు. He wants many sons. ఎంతో మంది కుమారులు కావాలని కోరుకున్నారు. Hallelujah. హల్లెలూయా. But he cannot do it now because of the fallen man. పడిపోయిన మనుష్యుడిని బట్టి ఇప్పుడు ఆయన అనేకమైన కుమారులు కలిగి ఉండలేడు. Hallelujah. హల్లెలూయా. So God himself, దేవుడే he sent his only begotten son Jesus Christ. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. Hallelujah. హల్లెలూయా. God came as man. దేవుడు మనుష్య రూపంలో వచ్చారు. Hallelujah. హల్లెలూయా. This second man ఈ రెండవ మనుష్యుడు is Jesus Christ. యేసుక్రీస్తు వారై ఉన్నారు. He did not sin. ఆయన పాపరహితుడిగా ఉన్నాడు. He lived a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. He did the perfect will of God the Father. తండ్రి అయిన దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఆయన నెరవేర్చాడు. Satan tried to tempt him also. సాతాను యేసు ప్రభు వారిని కూడా శోధించడానికి ప్రయత్నించాడు. He tempted him 3 ఆయన ways. శోధించాడు, 3 రకాలుగా శోధించాడు. Lust of the flesh, lust of the శరీరంలో శోధించాడు, world, ఈ లోక సంబంధంగా శోధించాడు. lust of the flesh, lust of the mind, and hallelujah. మనస్సును అధీనంలో పెట్టుకోవాలని శోధించాడు. హల్లెలూయా. హల్లెలూయా. So he has tempted but కానీ Jesus Christ యేసుక్రీస్తు వారు was holy, lived ఆయన sinless life. పరిశుద్ధుడు, పాపరహితమైన జీవితాన్ని So జీవించాడు. he is only eligible ఆయన to మాత్రమే take the sins of man. మనిషిని పాపములన్నీ కూడా తీసివేయడానికి ఆయన మాత్రమే అర్హుడు. Lust of the flesh, lust of the mind, and pride of life. జీవము, డంబము, లోకాశ, నేత్రాశ ఇవన్నీ కూడా వాటన్నిటిని జయించాడు. Hallelujah. Hallelujah. Man has fallen in these 3 aspects. మనుషులు ఎప్పుడు కూడా ఈ 3 విషయాల్లో పడిపోతూ But ఉంటారు. Jesus came to this world కానీ యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. and overcame the sin. ఆయన పాపమును జయించాడు. He lived a holy, sinless life. ఆయన పాపరహితమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. He came and born as a man. ఆయన మనుష్య రూపంలో వచ్చారు. He was born as a man
to Mary. Hallelujah. మరియ ద్వారా ఆయన మనుష్యునిగా రూపం ధరించుకుని పుట్టాడు. He was not conceived by man and woman. ఒక పురుషుడు స్త్రీ ద్వారా ఆయన పుట్టలేదు. He was conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టాడు. So there's no sin. అందులో పాపము లేదు. Hallelujah. హల్లెలూయా. And he was born holy. Hallelujah. పరిశుద్ధుడిగా జన్మించాడు. Not only that, అది మాత్రమే కాదు, he lived a sinless life. ఆయన పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. He lived for 30 years. ఆయన 30 సంవత్సరాలు జీవించాడు. And all the 30 years he lived a holy life. ఆయన 30 సంవత్సరాలు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని Now జీవించాడు. he came out to do the ministry. ఇప్పుడు ఆయన పరిచర్య చేయడానికి బయటికి వచ్చాడు. Only 3 years or 3.5 years. 3.5 సంవత్సరాల పాటు పరిచర్య Hallelujah. చేశాడు. That's all. హల్లెలూయా. అంతే. He showed man how man is to live. ఆయన మనుషుడు ఎలాగా జీవించాలన్నది చూపించారు. Lust of the flesh, the lust of the world and the pride of life. All ఈ these లోకాశలు మరియు శరీరాశలు మరియు జీవపు డంబము ఇవన్నీ కూడా జయించాడు. Hallelujah. సర్వం జయించాడు. He alone lived a holy life. ఆయన మాత్రమే పరిశుద్ధమైన జీవితం జీవించాడు. Now God somebody has to only by the blood can forgive sins. రక్తము ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది. Sin came by disobedience brought death into man. పాపము ద్వారా అవిధేయత వచ్చింది, అవిధేయత ద్వారా మరణము వచ్చింది ఈ లోకంలోకి. And only by blood sins can be forgiven. రక్తం ద్వారానే ఈ పాపములన్నిటికీ క్షమాపణ. No man was found eligible. అక్కడ ఏ మనుష్యుడు కూడా అక్కడ అర్హుడుగా ఎంచుకోలేదు. But Jesus Christ lived a sinless life. యేసుక్రీస్తు వారు పాపరహితమైన జీవితాన్ని జీవించారు. And he took the sins of mankind upon himself. ఆయన మీద ఈ మనుషులందరి పాపాన్ని తీసుకున్నారు. All the sins of the whole mankind was laid upon ఈ మనుషులందరి పాపము ఆయన మీద వేయబడింది. all the curses of man has been laid upon మనుషులందరికీ Jesus. చెందిన శాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద వేశారు. All the punishment of sin also was laid upon him. పాపంకి వలన వచ్చే ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద వేశాడు. So God has taken the whole of this punishment of sin and sickness and curse upon himself. దేవుడు ఆయన కుమారుని మీద ఈ పాపానికి చెందిన శిక్ష అంతా మరియు రోగములకు చెందినవి అన్ని కూడా శాపములు అన్ని కూడా ఆయన శరీరంలో తీసుకున్నాడు. He has taken it upon himself. ఆయన మీద తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He suffered, he took the punishment. ఆయన ఆ శిక్షని తీసుకున్నాడు. What all man was to receive as punishment, he took it upon himself. మనుషులందరికీ ఎటువంటి శిక్షలు పడాలో ఆ శిక్ష అందరినీ కూడా యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He was crucified. ఆయన సిలువ వేయబడ్డాడు. Cross is a terrible thing which no human being can experience. What Christ సిలువ has done. అన్నది యేసుక్రీస్తు వారు అనుభవించింది. ఆ Because- సిలువ అన్నది భయంకరమైనది. Because we have ఎవరు sinned, భరించలేరు. we have sinned from head to foot. ఎందుకంటే మనము అన్ని విషయాల్లో పాపం చేశాం So కాబట్టి he has taken the punishment. ఆయన దానికి మనకి He చెందవలసిన was ఆ శిక్ష ఆయన మీద nailed. He was వేసుకున్నాడు. nailed on both the hands, ఆయన 2 చేతుల మీద మేకులు కొట్టబడ్డాడు. on both the legs. 2 కాళ్ళ మీద A crown of thorns upon his head for our sins through eyes, mouth, ears and all that. మన Thinking, చెవులతో talking. చేసేది, నోటితో కళ్ళతో చేసే ప్రతి పాపం, ఆలోచనలో చేసే పాపం వల్ల ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. Our heart is deceitful and desperately wicked. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలది. He was pierced in our heart also, in his heart also. ఆయన ఎడమ పక్క ఆయన హృదయంలోనికి పొడిచి వేయబడ్డాడు, పొడవబడ్డాడు. He was bruised. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు. Wrote his body. ఆయన శరీరం అంతా కూడా ఎంతో శ్రమ నొందాడు. The sins we do with our hands and legs మన is చేతులతో nailed on our hands and legs. పాపములతో చేసే పాపముల శిక్ష అంతా కూడా ఆయన So తీసుకున్నాడు. all the punishment of man he has taken upon himself. మనుషులకి
చెందవలసిన శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Dirt for earth under the problems he has taken. Hallelujah. అంతా కూడా ఆయన శిలువపై తీసుకున్నారు. శిక్ష విధింప. Hallelujah. హల్లెలూయా. If you turn to Genesis 1:28, replenish, fill the earth and subdue it. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. Hallelujah. హల్లెలూయా. So కాబట్టి hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రము. What was lost by man, God has restored it back to us. దేవుడు మనిషికి చెందినవన్నీ కూడా తిరిగి సమకూర్చాడు. Hallelujah. హల్లెలూయా. That man, but we see how precious man is. మనుష్యుడు ఎంత అమూల్యమైన వాడో మనం చూస్తున్నాము. Christ himself became a man. యేసుక్రీస్తే మనుష్యుల రూపంలో వచ్చారు. God's plan is to gain a man. దేవుని యొక్క ప్రణాళిక మనుష్యుల పట్ల ఎంతో ఉన్నది. God's purpose is fulfilled through Christ. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడ్డాయి. That man will rule. మనుష్యుడు పరిపాలించాలి అని. Hallelujah. హల్లెలూయా. So Jesus death on the cross, యేసుక్రీస్తు వారు ఈ శిలువపై మరణించి he took all the punishment and curse of man upon himself. మనిషికి చెందవలసిన మరణము శాపము అన్ని కూడా శిక్ష అంతా కూడా ఆయన మీద తీసుకున్నాడు. So he withdrew the authority of the enemy. ఆయన అపవాది దగ్గర నుంచి ఆ అధికారం అంతా వెనక్కి తీసేసుకున్నాడు. Hallelujah. Hallelujah. And restored back to man అది the తిరిగి మనుష్యునికి అనుగ్రహించాడు. right relationship with God. దేవునితో సరైన సంబంధాన్ని నెలకొల్పాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. The abundant grace of God. దేవుని యొక్క మహాకృప ఇదే అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Let him have dominion over every creeping thing. Hallelujah. ఆయన సమస్త జంతువుల మీద మీరు అధికారం కలిగి ఉంటారని చెప్పాడు, పరిపాలిస్తారని చెప్పారు. What is that was not void at the time of creation. ఈ సృష్టి సృజింపబడినప్పుడు అక్కడ నిరాకారంగా ఉండేది భూమి. But now it is restored back. అది తిరిగి సమకూర్చబడింది. Hallelujah. హల్లెలూయా. Fill the earth and subdue it. భూమిని నిండించి ఫలించి దాన్ని లోబర్చుకోండి అని అన్నారు. If you turn to Isaiah 45:18. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే. Hallelujah. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే. Hallelujah. హల్లెలూయా. Satan wanted to destroy, but God wanted to restore. Hallelujah. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. Hallelujah. హల్లెలూయా. Revelation 12:7-10. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే. And there was a war in heaven. అక్కడ పరలోకంలో ఒక యుద్ధం ఉన్నది. Michael and his angels fought against the dragon. మిఖాయేలు మరియు దాని యొక్క దూతలు పోరాటం యుద్ధం చేస్తున్నాయి. And the dragon and his angels fought back. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి. Hallelujah. Hallelujah. Dragon could not win over. ఆ ఘట సర్పము గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. They lost a place in heaven. మరి పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను.
అయిపోయింది. And they lost their place in వారి heaven. పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. Yes. The great dragon was hurled down, that ancient serpent called the devil. అపవాది సాతాను పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. It fell down. That's అది the కింద good news. పడిపోయింది. Serpent is defeated. ఆ సర్పము పూర్తిగా It ఓడిపోయింది. made a war. ఒక యుద్ధంలో వచ్చింది కానీ It was గెలవలేకపోయింది. defeated and fell down. అది ఓడింపబడి కింద పడిపోయింది. హల్లెలూయా. So it is a fallen అది nature. పడిపోయిన దూత. It is defeated అది nature. ఓడిపోయిన దూత. It is deceiving the people. అది ఎంతో మనుషులు మోసంలో పెడుతూ ఉన్నది. If you turn to Ephesians, Revelation 12 to continue. మనం కొనసాగించినట్లయితే Then I heard a loud voice in heaven say, అక్కడ ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగా చెప్పుట వింటిని. in heaven, పరలోకంలో గొప్ప స్వరము, now have come the salvation and power and kingdom of our God. Hallelujah. Now ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. Hallelujah. హల్లెలూయా. Those temporarily Satan could succeed in the fall of the whole mankind. మనుషులు పడిపోయి ఉన్న స్థితిలో కొద్ది కాలం అది జయించిన వాడిలో ఉండవచ్చు. Jesus Christ himself came as man. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక మనుషునిగా వచ్చారు. He lived a sinless life. ఆయన పాపరహితమైన జీవితాన్ని జీవించారు. He took the penalty of all sin upon మన himself. పాపములన్నీ నిమిత్తము శిక్ష ఆయన అనుభవించాడు. He took the curse upon himself. ఆయన శాపములన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. He took the sickness upon himself. ఆయన రోగములన్నీ కూడా He తీసుకున్నాడు. defeated the power of the enemy. అపవాది యొక్క శక్తిని ఆయన ఓడించాడు. He conquered the devil. ఆయన అపవాదిని జయించాడు. He rose, he died for our sins. Hallelujah. ఆయన మన పాపములను తన మీద తీసుకుని ఆయన చనిపోయారు. He took all the sins upon his body. ఆయన యొక్క శరీరం మీద ఆయన శిక్ష అంతా అనుభవించారు. Took the punishment of all the sins. పాపముల నిమిత్తం కావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన He అనుభవించారు. died for our sins. ఆయన మన పాపములో He చనిపోయారు. died for our sins. మన పాపముల కొరకు ఆయన He was చనిపోయారు. buried. ఆయన సమాధి చేయబడ్డాడు. But the good news is, శుభవార్త ఏమైందంటే the grave could not hold ఆ the సమాధి hope. ఆయనని పట్టుకొని ఉంచలేకపోయింది. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Jesus rose again from the dead. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. హల్లెలూయా. Jesus is alive యేసుక్రీస్తు వారు forevermore. ఎల్లప్పుడూ సజీవుడిగా ఉన్నారు. హల్లెలూయా. He took our sins upon himself. ఆయన మన పాపములన్నీ ఆయన మీద He took the punishment upon himself. మన పాపములకి చెందిన శిక్ష మనకి బదులుగా ఆయన తీసుకున్నారు. He died instead of us. మనకి బదులుగా ఆయన చనిపోయారు. He buried all the sins. ఆ పాపములన్నీ కూడా ఆయన సమాధి చేసేసారు. Buried it. హల్లెలూయా. ఆయన సమాధి చేశారు. Jesus was buried. యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. Crucified Jesus was buried. వారు సిలువ వేసిన యేసుక్రీస్తుని ఆయన సమాధి చేశారు. వారు Carrying all the dead sins because the sins have all died. Hallelujah. ఆ పాపములన్నీ ఆయన మీద తీసుకున్నారు. ఆ పాపములన్నీ సమాధి చేశారు. And buried it. మరి సమాధి చేశారు ఆ పాపములను. He didn't remain in the grave. ఆయన ఆ సమాధిలో నిలిచిపోలేదు, ఉండిపోలేదు. Third day, ఆ మూడవ రోజు he rose again from ఆయన the dead. తిరిగి లేచారు మరణాన్ని జయించి. హల్లెలూయా. He is victorious. ఆయన జయ జీవితాన్ని He brought జీవించారు. victory to us. ఆయన మనకి జయాన్ని తీసుకొచ్చారు. So we did not do anything. మనం ఏమీ చేయక్కర్లేదు. We are sinners. మనం పాపులము. Don't worry. Jesus చింతపడదు. said, Christ has taken our sins upon యేసుక్రీస్తు వారు himself. పాపములన్నీ ఆయన మీద Jesus వేసుకున్నారు. Christ has taken all the sins upon himself. యేసుక్రీస్తు వారు పాపములన్నీ ఆయన మీద All తీసుకున్నారు. humanity. ఈ మనుషులందరికీ చెందిన పాపములను ఆయన But what should we తీసుకున్నారు. do? మనం ఏం చేయాలి? Only confess the truth. మనము సత్యాన్ని ఒప్పుకోవాలి. The truth is, సత్యం ఏమైనదంటే, I'm a sinner. ప్రభువా నేను పాపం చేశాను. I have to receive the punishment of నేను sin. తప్పనిసరిగా ఆ పాపానికి శిక్ష నేను అనుభవించాలి. I should be separated from fellowship with God. నేను దేవునితో వేరు చేయబడ్డాను పాపం వల్ల. But you took it upon us. కానీ నీవు ఆ పాపం, నా పాపం my sin upon yourself. నా పాపంలో నీవు Sin of the తీసుకున్నావు. whole world upon himself. ఈ లోకానికి చెందిన పాపములన్నీ ఆయన You తీసుకున్నాడు. took the punishment also upon yourself.
నీ మీదే ఆ శిక్షను అనుభవించావు. All the punishment that we should receive, you took it upon yourself. మాకు పాపానికి చెందిన ఆ శిక్ష అంతా కూడా మాకు బదులుగా నీవు అనుభవించావు. So I need nothing left for me. నాకు ఏది మిగిల్చలేదు. I need not receive any punishment. నేను ఇంక ఎటువంటి శిక్ష కూడా I have to వెళ్ళక్కర్లేదు. do only one thing. నేను ఒక్కటే చేయాలి. I have to believe what Jesus did. యేసుక్రీస్తు వారు ఏమి చేశారు అని Jesus took my sins upon himself. యేసుక్రీస్తు వారు నా He took the పాపములను punishment upon himself. ఆయన శిక్షనంతా ఆయన అనుభవించారు. He shed his blood for the ఆయన forgiveness of రక్తము, sins. పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని He చిందించాడు. died for our sins. ఆయన పాపం నిమిత్తం ఆయన He died చనిపోయాడు. for our sins. ఆయన మన పాపం So నిమిత్తం we ఆయన die of our చనిపోయాడు. sins. మనము మన పాపం నిమిత్తం Just by believing కేవలం the day of our sins. మనము పాపం మీద చేయమని విశ్వసించి And then he was buried. ఆయన సమాధి Our చేయబడ్డాడు. sins are also buried. మన పాపంలోని కూడా సమాధి We చేయబడ్డాడు. rose again from the dead. ఆయన తిరిగి లేచాడు. We rise again. మనము కూడా తిరిగి Burying లేస్తాము. our sins in the మన waters of పాపములన్నీ baptism. నీటి బాప్తిసం ద్వారా మనం పాతి పెట్టేస్తాము. After receiving forgiveness of sins, ఆ పాపములన్నీ క్షమాపణ పొందుకున్నాక the deadly sins, ఆ చెడు పాపములు what all we have died, మనం ఏమేమి of all the చేసాం sins, అవన్నీ కూడా we bury it in the waters of baptism. మనం నీటి బాప్తిసం ద్వారా వాటిని పూర్తి చేస్తాము, పూర్తి వేస్తాము. మనం తిరిగి పరిశుద్ధ జనాంగంగా Hallelujah. హల్లెలూయా. And we are a new మనం creation ఒక నూతన సృష్టి. in Jesus Christ. క్రీస్తునందు మనం నూతన సృష్టి. We have Christ lives in us from then onwards. యేసుక్రీస్తు వారు మన జీవితంలో జీవిస్తారు. Christ lives in us. మనలో యేసుక్రీస్తు వారు. Once you are washed with the blood of Jesus ఒక్కసారి నువ్వు Christ, యేసుక్రీస్తు రక్తంతో He comes and dwells in ఆయన us. నీలో నివసిస్తాడు. You make Him the Lord of your life. నీవు నీ జీవిత ప్రభువుగా ఆయనని చేసుకుంటావు. Day by day, రోజు రోజుకి pick up the cross నువ్వు సిలువను మోసుకొని and follow Him. ఆయన్ని వెంబడించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The Word of God, దేవుని యొక్క వాక్యము, the Spirit of God దేవుని యొక్క ఆత్మ always helps you. ఎప్పుడు నీకు సహాయం The చేస్తుంది. Word of God is the Bible. దేవుని యొక్క వాక్యము బైబిల్. Spirit of God దేవుని యొక్క ఆత్మ has come inside to you. నీ లోపలికి వచ్చింది. He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. Even if you disobey Him, నువ్వు అవిధేయత చూపించినా సరే even then He will not leave you. ఆయన అయినప్పటికీ Even if you విడిచిపెట్టాడు. grieve the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచినా కూడా even then He will not leave you. అయినప్పటికీ కూడా నిన్ను Because విడిచిపెట్టాడు. once He came, ఒక్కసారి వచ్చాడు, He will remain in ఆయన you నీలోనే నివసిస్తూ with ఉంటాడు. great patience, హల్లెలూయా. with great ఎంతో patience, సహనంతో, with great దీర్ఘశాంతంతో, hope. ఎంతో నిరీక్షణతో My child will come నా back. బిడ్డ నా This is పూర్తి because His property. ఎందుకంటే నీవు ఆయన సొత్తై ఉన్నావు. He purchased with the blood of Jesus యేసుక్రీస్తు Christ. వారి యొక్క రక్తంతో నువ్వు కొనుగోలు చేయబడ్డావు. He lives in you. ఆయన చెల్లించబడ్డావు. నువ్వు Forever. నీలో నివసిస్తూ ఉన్నాడు. He will ఎల్లప్పుడూ. never leave you. నిన్ను ఎప్పుడు Even విడిచిపెట్టడు. if you sin or నువ్వు పాపం iniquity or చేసిన, transgression, అతిక్రమమున్నా, పాపమున్నా, దోషమున్నా, దోషమున్నా, He will not leave you. అపరాధములున్నా He is నిన్ను very విడిచిపెట్టడు. patient, ఆయన నీ పట్ల ఎంతో long సహనం suffering, చూపిస్తున్నాడు. ఎంతో and దీర్ఘశాంతం waits for చూపిస్తున్నాడు. you. ఆయన నీ కొరకు Hallelujah. ఎదురు చూస్తూ ఉన్నాడు. Because He has washed you once with the blood, ఒక్కసారి నిన్ను ఆయన రక్తంతో నిన్ను that blood has got a కడిగేశాడు. power. ఆ రక్తానికి శక్తి ఉంది. That blood has got a ఆ power. రక్తానికే శక్తి You are His ఉంది. property. నీవు ఆయన సొత్తు You belong to Him. నువ్వు ఆయనకి చెందిన దానివి. Nothing can separate నిన్ను you. నిన్ను దేవుని నుంచి ఏది వేరు They చేయదు. will do anything it like, but you, by just confessing your sin, you are restored back into the right fellowship of God. అపవాది నిన్ను ఎన్నో అంటుడు, ఎన్నో రకాలుగా మోసపరచు. కానీ నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు వారి రక్తంతో నీ పాపములు కడిగి వేసుకున్నావు. You are a new creation in నూతన Christ. సృష్టి. నువ్వు తిరిగి దేవునితో Hallelujah. సహవాసం కొరకు You are సమకూర్చబడ్డావు. a saint. నువ్వు ఒక పరిశుద్ధుడివి. You are a holy person. నువ్వు ఒక పరిశుద్ధ జనాంగానివి. How are you a saint? నువ్వు ఒక పరిశుద్ధుడివి. God is saint, దేవుడు పరిశుద్ధుడు. holy, perfect. పరిశుద్ధుడు. He lives in you. ఆయన నీలో నివసిస్తూ So ఉన్నాడు. He continuously ఆయన నిరంతరము guides you. నీకు చెబుతూ ఉంటాడు. What you should do is, నువ్వేం you చేయాలంటే should do 4 things 4 విషయాలు చేయాలి. to keep up that. దాన్ని Your నిలబెట్టుకోవడానికి, నీ యొక్క ఉన్నతమైన పిలుపులో ఉండడానికి You should do 4 things. నువ్వు 4 విషయాలు Then you చేయాలి. can remain. అప్పుడు నువ్వు నిలిచి What are the ఉంటావు. 4 things? ఆ 4 విషయాలు ఏమై ఉన్నాయంటే The first thing is మొట్టమొదటిది the word of God. దేవుని యొక్క వాక్యము. Read the word of God.
దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. Obey the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత Live చూపించండి. the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా Share the నివసించండి. word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోండి. Hallelujah. This you should హల్లెలూయా. do. Every believer should do ప్రతి this. విశ్వాసి దీనిని చేయాలి. Hallelujah. That will keep you. అది నిన్ను నిలబెట్టేట్టు Sustain you. చేస్తుంది, నిన్ను పోషిస్తుంది. The second thing is, రెండవది you must pray. ప్రార్థన. Without prayer, you can do nothing. ప్రార్థన లేకుండా నువ్వేమీ చేయలేవు. No, you are unfit for anything without నువ్వు ఇంకా prayer. ఏది చేయలేవు ప్రార్థన The చేయకుండా. more you pray, నువ్వు ఎంతగా ప్రార్థన the చేస్తే more you are transformed into the అంతగా image and నీవు stature of the Lord దేవుని యొక్క Jesus Christ. రూపంలోకి పోలిక చొప్పున మార్చబడుతూ ఉంటావు. It's only through prayer. అది ప్రార్థన ద్వారానే సాధ్యము. God has given a very powerful weapon in our దేవుడు hands. మనకి Prayer. చేతిలో చాలా బలమైన ఆయుధాన్ని Prayer is పెట్టాడు. asking ప్రార్థన అంటే దేవుడిని అడగడం. Prayer is asking God. దేవుని Prayer is ప్రార్థన asking దేవుడిని God. అడగడం, దేవుడితో The Bible మాట్లాడటం. says- బైబిల్ చెప్తుంది, Bible says, బైబిల్ ask చెప్తుంది, and it shall be given. నువ్వు అడుగుడే మీకు ఇవ్వబడును. Hallelujah. హల్లెలూయా. Whatever you pray, God wants to give. దేవుడు నువ్వేం ప్రార్థన చేస్తే అది దేవుడు నీకు So, ఇవ్వాలని you've got such a చూస్తున్నాడు. powerful weapon in your hands. నీ చేతిలో ఒక బలమైన ఆయుధం ఉన్నది. Prayer. ప్రార్థన. Hallelujah. The third thing is, మూడవది live the word of God. దేవుని వాక్యానుసారంగా If you don't జీవించాలి. live the word, నువ్వు వాక్యానుసారంగా and if జీవించకపోయినట్లయితే you disobey God, నువ్వు దేవునికి అవిధేయత and you obey చూపిస్తున్నట్లయితే, Satan, నువ్వు అపవాదికి Satan will లోపడుతున్నట్లయితే, try to take control of your life. అపవాది నీ యొక్క జీవితాన్ని ఆ యొక్క And bring నియంత్రణలో ఉంచడానికి destruction. చూస్తుంది, నీకు But- నాశనం చేయడానికి So చూస్తుంది. you need continuously the word నువ్వు of God. నిరంతరము your prayer. దేవుని యొక్క వాక్యంలో పోషింపబడుతున్నావు. Hallelujah. ఉండాలి. Hallelujah. And live the word of God. నువ్వు వాక్యానుసారంగా నివసించాలి. And the third thing is, preach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. Every believer should preach the word of God. ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని సువార్త By ప్రకటించాలి. preaching the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ద్వారా you are sent first of all. నువ్వు బయటకు పంపబడుతున్నావు, Balpachpadu. బలపరచబడుతుంటావు. And not only that, అది మాత్రమే కాదు, you bring many people నువ్వు to ఎంతో the same మంది experience. అదే అనుభవంలోకి నువ్వు ఎంతో మందిని తీసుకొస్తావు. You got something good, నువ్వు మంచి ఏదో పొందుకున్నావు, to give it to others also. అది నువ్వు ఇతరులకు కూడా ఇవ్వాలి. Lifelong. జీవితకాలం అంతా You got ఇవ్వాలి. the duty throughout your life. నీ యొక్క ఆ పని నీ జీవితకాలం అంతా ఉండాలి, Continuously, నిరంతరం ఉంటుంది, continuously. ఎప్పుడూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You Hallelujah. have to preach the word of God. నువ్వు Hallelujah. తప్పనిసరిగా సువార్త ప్రకటించాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. Not neglecting the gathering together of saints. పరిశుద్ధుల సహవాసాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. Hallelujah. నాలుగవదిగా Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే we are in the flesh. మనం శరీరంలో ఉన్నాము, Flesh is fallen, శరీరం పడిపోయింది. and you are rejuvenated by the Spirit. నువ్వు ఆత్మచే నువ్వు మళ్ళా నూతన పరచబడుతూ ఉన్నావు. You had the Spirit, నీలో ఆత్మ ఉన్నది, but at the same time you had the అదే flesh also. సమయంలో నీకు The flesh is- శరీరం కూడా flesh is శరీరంలో fallen నివసిస్తున్నా. one. శరీరం పడిపోయినది. But this fallen flesh, ఈ పడిపోయిన శరీరము you crucified. నువ్వు Hallelujah. దాన్ని సిలువ వేయాలి. What is crucifixion? సిలువ వేయడం అంటే ఏంటి? Crucifixion is wrong. అంటే ఇలా Everything that is which is not according to the word of God, you crucify it. నువ్వు ఏదైతే వాక్యానుసారంగా లేదో దాన్ని సిలువ వేయాలి. So you build your life on the word of God. దేవుని యొక్క వాక్యములో నువ్వు కట్టుకోవాలి. Hallelujah. Hallelujah. The word of God will build you. దేవుని యొక్క వాక్యం నిన్ను కడుతుంది. When you pray, the Holy Spirit will పరిశుద్ధాత్మ దేవుడు empower నిన్ను you. శక్తితో నింపుతాడు. And third is you give the gospel to others. ఇతరులకి స్వార్థ ప్రకటించాలి. నాలుగవదిగా సహవాసము. Hallelujah. Hallelujah. Don't neglect the gathering together of saints. పరిశుద్ధులతో సహవాసంలో నిర్లక్ష్యం చేయకూడదు. అది చాలా ప్రాముఖ్యం. Hallelujah. Hallelujah. These four things. ఈ నాలుగు విషయాలు. Hallelujah. Hallelujah. You can move forward. నువ్వు ముందుకు Hallelujah. వెళ్తూ ఉండవచ్చు. In the anointing. అభిషేకములో To the extent you commit yourself to this ఎంతవరకు service, నువ్వు అప్పగించుకుంటావు you are a దేవునికి, you are a blessing to the world. నువ్వు ఒక ఆశీర్వాదం ఈ లోకానికి. You take people who are going to hell, you take them to heaven. ఎవరైతే నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంటారో వాళ్ళని నువ్వు పరలోకానికి తీసుకెళ్తావు. What a great job ఎంత has been గొప్ప given to పని us. నీకు అప్పగించాడు దేవుడు. No millionaire can do it, no crorepati can do it. ఏ కోటీశ్వరుడు చేయలేడు, No ఏ prime minister can do it, no ఏ president ప్రధానమంత్రి can do చేయలేడు, ఏ రాష్ట్రపతి But you are చేయలేడు. an ordinary person. నువ్వు మామూలు మనుషుడివి. A person after death who was to go to hell because of sin. ఎవరైతే పాపం చేసి మరణం తర్వాత నరకాగ్నిలోకి వెళ్ళిపోతారో
ఉన్నారో take them to heaven. వాళ్ళను పరలోకానికి తీసుకెళ్తావు. హల్లెలూయా. So you are a very great person. నువ్వు ఒక గొప్ప వ్యక్తివి. Taking a person who's going to hell, you can take them to heaven. నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోయే మనిషి నువ్వు పరలోకానికి That's a తీసుకెళ్తావు. high calling. అది you ఒక have. ఉన్నతమైన పిలుపు The high calling of God. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అయి That's ఉన్నది. what you call for. నీవు దాని కొరకే Hallelujah. హల్లెలూయా. Good thing you are an ordinary నువ్వు person. మామూలు మనిషి అని అనుకోవద్దు. Once you are saved, నువ్వు ఒక్కసారి రక్షింపబడ్డావు you అంటే have the Holy Spirit. నీలో పరిశుద్ధాత్మ దేవుడు The ఉన్నారు. word of God is here. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నది? You pray. ప్రార్థన చేయండి. Tell others. ఇతరులకు స్వార్థ And you ప్రకటించండి. bring many ఎంతో souls మందిని నువ్వు through. దేవుని Instead of going to hell, they go to heaven. నరకాగ్నిలోకి వెళ్ళే వారిని పరలోకానికి So తీసుకెళ్ళి these four basics ఈ should నాలుగు always పునాదుల మీద remain నువ్వు ఎప్పుడూ in our life, నీ జీవితంలో ఉన్నట్లయితే Every day, ప్రతిరోజు grow in it, దాన్ని and వర్ధిల్లుతున్నట్లయితే bring many souls to ఎంతో మందిని దేవుని రాజ్యంలోనికి That's our తీసుకుని వస్తాము. high అది మన ఉన్నతమైన పిలుపు. Hallelujah. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, ఏకీభవించండి. హల్లెలూయా. ప్రియ ప్రభా, పరిశుద్ధుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుసుకున్న ప్రభా, మా కొరకు ప్రభా మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకంకి పంపించి ఉన్నారు ప్రభా. యేసు ప్రభు మేం చేసిన పాపాలు, మా దోషాలు, మా అతిక్రమములు, మా రోగాలు, మా శాపాలు అన్నిటి శిక్ష ఆయన అనుభవించి ఉన్నారు కాబట్టి లెక్కలేని స్తుతులు ప్రభా. యేసుక్రీస్తు కాచిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత సమస్తం అనుగ్రహించి మమ్మల్ని నూతన సృష్టిగా చేసినందుకే స్తోత్రం చేస్తాను ప్రభా. మేము చేయవలసింది ఏమీ లేదు ప్రభా, విశ్వసిస్తే చాలు అన్నది. పాపుడు అన్నది పాపాలు ఒప్పుకొని ఎడల ఆయన నీతివంతుడు, నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు రక్తం సమస్త పాప నుంచి శుద్ధీకరించి మమ్మల్ని పవిత్రులుగా చేయను కాబట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఈ గొప్ప రక్షణ మాకు ఉచితంగా ఇచ్చినందుకే స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఈ నిర్లక్ష్యం చేయకుండా ఉన్నది సాయించం ప్రభా. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు పాపం యొక్క జీవితం మరణం. మరణం అంటే ఎడబాటు. ఎడబాటు అంటే దేవునికి జీవితం కలగకుండా ఎల్లప్పుడూ ఎడబాటు నరకగ్నే ఉన్నది కాబట్టి ప్రభా. మేము విశ్వసిస్తాం మాత్రమే ప్రభా ఓ పరలోకం కలగలగలం ప్రభా. నిత్య పరలోకంకి ఈ గొప్ప మంచి వార్త మాకు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు శిలువ శక్తి ద్వారా, ఆయన కాచిన పవిత్రమైన రక్తం ద్వారా, ఆయన కాచిన అమూల్యమైన రక్తం ద్వారా ఈ గొప్ప మంచి వార్త మాకు ఇచ్చినందుకే స్తోత్రం చేస్తాం ప్రభా. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఈ అనుభవం లేదో, క్రైస్తవులకు ఉండొచ్చు, ఏ మతమైన మతంకి ఏ సంబంధం లేదు. యేసుక్రీస్తుతోను, యేసుక్రీస్తు ముగించిన ఆ శిలువ శక్తి, మరణ పునరుద్ధరణ శక్తి విశ్వసించి మనం అనుభవించి ఓ ప్రభా రక్ష పాప క్షమాపణ పొందంటే నిత్యం పరలోకంకి వెళ్తామని గొప్ప ఓ ప్రభా దేవుని వాక్యంలోని ప్రభా ప్రకారం ప్రభా మేము అనుభవించగలం స్తోత్రం చేస్తున్నాం. ఎవరైతే ఇంకా పాప క్షమాపణ పొందలేదో వాళ్ళందరినీ కూడా దర్శించండి ప్రభా. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు మీ పవిత్ర రక్తంతో కడిగి శుద్ధీకరించి నూతన సృష్టిగా చేసి బలపరచం ప్రభా. నూతన కార్యం జరిగింపచేయం ప్రభా. రక్షణ కావాలని అడిగిన వాళ్ళందరూ రక్షణ ఇచ్చుటకు మీ సిద్ధంగా ఉన్నారు ప్రభా. మీ చేతులు చాపి ఆహ్వానిస్తున్నారు ప్రభా. ఎవరైతే ఇంకా అనుభవం లేదో ప్రభా మీ సన్నిధికి వచ్చి ఉచితమైన రక్షణ అనుభవం పొంది ప్రభా నిత్య జీవం వారి లోకం పొందగలిగిన సాధ్యం ప్రభా. ఈ లోకంలో కూడా ప్రభు మన జీవిత హృదయంలో నివసించి సర్వసత్యులకు నడిపించకు మాకు ఇచ్చిన గొప్ప ఏర్పాటు బట్టి, సంకల్పం బట్టి, ఉద్దేశం బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తాను ప్రభా. హల్లెలూయా. నో ప్రభు ఇచ్చిన మంచి సమయం బట్టి స్తోత్రం చేయించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి నడిపించి మై పొందుకొని క్రీస్తు నామం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ప్రేమించే వాడిని ఇప్పుడు సదాకాలం తోడేది కాక. ఆమేన్.